నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశాఖ డ్రగ్స్ విషయంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. పశ్చిమ నియోజకవర్గ సీటు పోతిన మహేష్ కు కేటాయించాలని ప్రత్యేక ప్రార్థనలు. అసెంబ్లీ సీట్ తనకు ఇస్తే ముస్లింల మద్దతు ఉంటుందన్న పోతిన మహేష్. విశాఖ డ్రగ్స్ విషయంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై టీడీపీ తప్పుడు ఆరోపణలు, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గుమ్మడికాయలు అంటే భుజాలు తడుముకున్నట్లే ముందే టీడీపీ వాళ్ళు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు. డ్రగ్స్ విషయంలో బీజేపీ, టీడీపీ నేతల పాత్ర ఉందని, తప్పించుకోవడానికే ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. తాడేపల్లిలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాఖ పోర్టులో సీబీఐ డ్రగ్స్ను సీజ్ చేసిందని, అందుకు సంతోషంగా ఉందని, దేశం పెద్ద ప్రమాదం నుంచి బయటపడిందని సజ్జల పేర్కొన్నారు. అయితే ఈ కేసు సీబీఐ వారు ఛేదించిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబు, తన కొడుకు లోకేష్ విమర్శల దాడి మొదలు పెట్టారని, నిజానికి వారికే ఈ కేసులు సంబంధాలు ఎక్కువ ఉన్నాయని తెలిపారు. పురంధేశ్వరి బంధువులకు ఆ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని, టీడీపీ నేతలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నాయని, చంద్రబాబు ఇంగితం లేకుండా మాట్లాడుతున్నారని సజ్జల మండిపడ్డారు. వ్యవస్థల మీద గౌరవం లేని వ్యక్తి చంద్రబాబు అని, పార్టీ అధినేతగా ఉన్న బాబు స్థాయిని మరిచి వీధి స్థాయి మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. వీళ్ళే అరిచే అరుపులు చూస్తుంటే వీళ్ళే ఉన్నారేమో అనిపిస్తుంది. అట్లాగే కంపెనీల్లో ఎవరున్నారని తెలిస్తే అంతా ఈ కుటుంబాల దగ్గరగా ఉండేవాళ్ళు, బంధువులు. సాక్షాత్తు ఈయన చంద్రబాబు నాయుడు వదిన, ఇప్పుడు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ పురంధేశ్వరి, ఎన్టీ రామారావు గారి కుమార్తె. ఆమె కొడుకు ఒక కంపెనీ, దాంట్లో కంపెనీలో ఉన్నాడు. ఆమె వియ్యంకుడు ఆ కంపెనీలోనే పార్ట్నర్ అనుకున్నారు. వాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీనే తర్వాత డివైడ్ అయ్యింది, ఒక్కొక్కరు ఒక యాక్టివిటీ చూసుకుంటున్నారు. బయటకు వచ్చి మేము అటాక్ చేసి వీడు సంజయ్ శివార్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఉల్టా ముందే అందుకొని హడావుడిగా రాత్రి నుంచి పొద్దున్న నుంచి ఉదరగొడుతున్నారు. కంటైనర్లో వచ్చిన దాంట్లో దొరికిన దానికి సంబంధించి ఎవరు, దీని వెనక ఎవరెవరు ఉండే అవకాశం ఉంది, ఆ కంపెనీ కాన్షియస్ గా చేసిందా అనేది తేలాల్సి ఉంటే అప్పుడు సహజంగానే కంపెనీ ఎవరిది అనేది చూస్తారు. అది చూస్తే సహజంగా మొత్తం ఎవరు అనేది కనపడుతోంది. దగ్గరి బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా వీళ్లతో కలిసి ఎప్పుడు తిరిగినట్టు ఆ ఫోటోలు అన్ని బయటకు వచ్చాయి. ఈ గ్రూప్తో, ఈవెన్ చంద్రబాబు నాయుడుతో ఉండేవాళ్ళు ఆయనతో ఉన్నారు. ఆ గ్రూపుకు సంబంధించిన వాళ్ళు ఎవరు రెగ్యులర్ గా కలుస్తారో వాళ్లే ఆ కంపెనీల్లో ఉన్నారు. ఇది సహజంగానే వాళ్ళ మీదకే పడుతుంది. పడడానికి కూడా అవకాశం ఎందుకుంది? అలాంటి ఆలోచనలు చేసే లక్షణం కూడా చంద్రబాబు నాయుడుకు ఉంది కాబట్టి, తప్పుడు దారిలో ఎట్లా అధికారంలోకి రావాలని చూస్తారు కాబట్టి వాళ్ళ మీదకే వస్తుందనే దాన్ని ప్రియంప్ట్ చేయడానికి ఉల్టా మా మీద దాడి చేస్తున్నారు. లోకేష్ చేసినా, చంద్రబాబు నాయుడు చేసినా అదే ఉద్దేశంతో చేస్తున్నారు. ఆ స్థాయి, నిజంగా ఆ స్థాయికి రావాలనుకున్న వాళ్ళు చేయకూడని పని చేస్తున్నారు. వాళ్ళు అంటే వాళ్ళకి ఈ జన్మలో ఈ రాష్ట్రంలో ప్రజల అవకాశం ఇవ్వలేదని తెలిసిన తర్వాత వచ్చే డెస్పరేషన్ లోనే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారని మేము అనుకుంటాం. జనసేన నేత పోతిన మహేష్ కు పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్ను కేటాయించాలని ముస్లింస్ నేతలు ప్రత్యేక ఉపవాస ప్రార్థనలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీటును పోతిన మహేష్ కు కేటాయిస్తే ముస్లింల మద్దతు ఉంటుందని తెలిపారు. ముస్లింల ముద్దుబిడ్డ పోతిన మహేష్ కు పశ్చిమ సీటును కేటాయించాలని పవన్ కళ్యాణ్ కి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. పవిత్ర రంజాన్ శుక్రవారం పర్వదినాన పోతిన వెంకట మహేష్ కు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అసెంబ్లీ సీట్లు కేటాయించాలని ముస్లిం సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించినారు. పవన్ కళ్యాణ్ పోతిన మహేష్ లాంటి మంచి మనిషి, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వ్యక్తికి పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని భగవంతుణ్ణి, అల్లా దీవెనల కోసమే ఈ ప్రత్యేక ప్రార్థనలు ఏర్పాటు చేశామని అన్నారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే పోతిన మహేష్కే పశ్చిమ సీటు కేటాయించడం న్యాయమైన ధర్మమని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి సయ్యద్ ముబీనా, నగర అధికార ప్రతినిధి అబ్దుల్ నజీబ్, 46వ డివిజన్ అధ్యక్షులు షేక్ అమీర్ బాషా షర్మిల,
హుస్సేన్, నసీమా, సల్మా, షాహీనా, ఇబ్రహీం, ఎజాజ్ పండు, ఎస్డి కరీముల్లా, షమ్మర్, రసూల్, నాగూర్, రఫీ, జాకీర్, सादिक अली, सुभानी, खादा तैतरल पाल्गొన్నారు। यहाँ पर हम लोग आने का मकसद ये है कि हमारे पवन कल्याण भाई को हम लोग रिक्वेस्ट कर रहे हैं, हम लोग मुसलमान भाई बहन सब मिलके हमारे पश्चिमा नियोजकवर्ग में हमारे पोतन महेश सर को ये सीट जल्द से जल्द देकर हम लोग के दिलों में जो तकलीफ गुजर रही है, हम लोग को ये 1 हफ्ते से हम लोग को परेशानी आई है, ये परेशानी को दूर करके हमारे पवन कल्याण सर हम लोग को ये टिकट बहुत जल्द से जल्द रिलीज़ करके हम लोग के दिल में खुशी डालकर हमारे पोत्र महेश सर को हम लोग बहुत मेजॉरिटी से हम लोग जिता लेते। यहाँ पर चोरों को भगाना है, गुंडों को भगाना है, यहाँ पर लूटने वालों को भगाना है, यही मकसद है हमारा कि हमारे पवन कल्याण भाई को भी मालूम है हमारे पोत्र महेश सर को सीट देने के लिए उन्होंने भी बहुत कोशिश करते हैं। इंशाअल्लाह उनकी कोशिश जारी होगी, हमारे पोत्र महेश सर को जल्द से जल्द सीट मिलेगी, हमारी दुआ कायम होगी, कबूल होगी इंशाअल्लाह ताला। हमारे पवन कल्याण भाई को हम लोग बहुत रिक्वेस्ट करते हैं और ज़्यादा भी रिक्वेस्ट करते, आज नहीं तो कल भी परवानी हम लोग इंतज़ार करते, हमारा भाई खाली हम लोग को वादा कर दिया है। ప్రజల మనిషి అయినా ప్రజలకి అందుబాటులో ఉండి ప్రతి సాయం అంటే చేసే మనిషి మా పోతిన మహేష్ గారికి ఈ పశ్చిమ నియోజకవర్గ సీటు కేటాయించాలని పవన్ కళ్యాణ్ గారిని వేడుకుంటున్నాం। అలాగే ఈ నియోజకవర్గంలో సమస్య అంటూ ఏదైనా ఉందంటే ఏ పార్టీకి అతీతంగా అయినా సరే, ప్రజలు ఏ కులమతాలకు అతీతమైనా సరే ఫస్ట్ గడప తొక్కేది మా పోతిన మహేష్ గారు జనసేన పార్టీ ఆఫీస్ గడప తొక్కి ఆయనకి వినిపించుకున్న తర్వాతే ఆయన సలహా సూచనతో ఈ నియోజకవర్గంలో ప్రజల గుండెల్లో ఉన్న మనిషి ఆయనకి ఈ సీటు కేటాయించాలని చెప్పి మేము ప్రతిరోజు అల్లాకి దువా చేస్తున్నాం। ఈ రంజాన్ మాసంలో నేను ఒక్కడనే అనుకున్నా, నేను ఇన్ని రోజులు ఆయన గురించి ఆలోచిస్తుంది ఎంతమంది ఈరోజు ముస్లిమ్స్ అందరూ ఒక పిలుపుకి అరగంట ముందు మేము ఫోన్ చేసి చెప్తే అరగంటలోనే ఎంతమంది వచ్చారంటే ఆయన మీద ముస్లిమ్స్ అందరికీ ఎంత ప్రేమ ఉందో, ఆయన ముస్లిమ్స్ గుండెల్లో ఎంత। రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని నారా లోకేష్ తెలిపారు। చంద్రబాబు నాయుడు ఎప్పుడు రాష్ట్ర ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తారే కానీ హత్య రాజకీయాలను ఎప్పుడు చేయలేదని ఆయన స్పష్టం చేశారు। గుంటూరు జిల్లా మంగళగిరిలో బాలాజీ అపార్ట్మెంట్ సభ్యులతో నారా లోకేష్ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సమావేశమయ్యారు। ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ అలాంటి నాయకుడిని తప్పుడు కేసులో ఇరికించినందుకు సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు। చంద్రబాబు అభివృద్ధి చేసే విషయంలో కులమతాలను పట్టించుకోలేదని పేర్కొన్నారు। సమాజంలో మార్పు రావాలంటే ముందుగా మనమందరం మారాలని ఈ సందర్భంగా తెలియజేశారు। యువతకు సొంత రాష్ట్రంలో ఉపాధి కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇవ్వడం వల్లే సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని వ్యాఖ్యానించారు। సీఎం జగన్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్లు అవుతున్న ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలో రాలేదని ధ్వజమెత్తారు। రానున్న ఎన్నికల్లో తనను పెమ్మసాని చంద్రశేఖర్ను గెలిపించాలని ఆయన కోరారు। కారణం ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వాస్తవంగా ఆయన రాజకీయాల కన్నా లాయర్గా ఉంటే హరీష్ సాల్వేని భారతదేశంలోనే నంబర్ 1 లాయర్ ఉన్నారు, ఆయనకి పోటీ పడ్డాడు। ప్రతి దాంట్లో లిటిగేషన్ పెట్టి ఇబ్బందులు పెట్టి అమరావతి పనులు ముందలు తీసుకెళ్ళలేదు, మంగళగిరికి వచ్చేగల మనం చేయాల్సిన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అడ్డుపడ్డారు। ఇంకా 2019 ఎన్నికలు వచ్చేగల ఒక అవకాశం మాటతో అందరూ ఆ మాయలో ఓటు వేశారు, కొత్త ప్రభుత్వం ఏర్పడింది। నేను ఆ రోజు అనుకున్నా శాసనసభ్యుడు గెలిచారు, అతని పార్టీ అధికారంలోకి ఉంది, మొదటి బడ్జెట్లో దాదాపు 2000 కోట్ల రూపాయలు నన్ను చూసి మంగళగిరి కోసం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించారు। ఆనాడు ప్రచారానికి వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి గారు రాజధాని ఇక్కడనే ఉంటుంది, నేను ముఖ్యమంత్రి గారి తరపున హామీ ఇస్తున్నాను అని మాయ మాటలు చెప్పారు। రాజధాని పోయింది, అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు, ఒక పరిశ్రమ మన ప్రాంతానికి రాలేదు। వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై తయారైంది। కరెక్ట్గా 2019లో 21 రోజుల ముందర తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చాను।
మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఎన్నికలు అయిపోయినాయి. 5,350 ఓట్లతో ఓడిపోయారు. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్న మంగళగిరి ప్రజలు సేవ చేశారు. దాదాపు 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం ఇచ్చేశారు. మీరు చూస్తే టాటా లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వీవర్స్ అలా ప్రారంభించారు. ఇప్పుడు ఒక విజన్తో అసలు గోల్డ్ క్లస్టర్ తీసుకురావాలి, దక్షిణ భారతదేశంలో బంగారం కానీ బంగారు ఆభరణాల గురించి ఏమైనా ఆలోచించి తయారు చేసుకోవాలంటే మంగళగిరి కేర్ ఆఫ్ అడ్రస్ చేయాలన్న ఆలోచనతో నేను పనిచేస్తాను. నిబంధనలకు విరుద్ధంగా రాజకీయ అవసరాలకి వైసీపీ వాలంటీర్లని వాడుకుంటుందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ ఆరోపించారు. ఎన్నికల కోడ్ని పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. సీఎం వైఎస్ జగన్ హయాంలో అవినీతి పెరిగిపోయిందని వైసీపీ నేతలు భ్రష్టాచార నాయకులని ఆమె ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని మాట్లాడుతూ విశాఖ పోర్టులో 25,000 డ్రగ్స్ పట్టుకోవడం సంచలనం కలిగిస్తుందన్నారు. రాష్ట్ర పోలీసులు నార్కోటిక్స్ నిద్రపోతున్నారా? సిబిఐ, ఇంటర్పోల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు రాష్ట్ర పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సంధ్య ఆక్వా లిమిటెడ్ కూనం వీరభద్రరావు పేరుతో ఆ డ్రగ్ కంటైనర్ వచ్చిందని వైసీపీ నాయకులతో కలిసి కూనం వీరభద్రరావు ఆయన భార్య కటౌట్లు వేయించుకున్నారని గుర్తు చేశారు. బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కుటుంబ సభ్యులకు అంటగట్టే ప్రయత్నాన్ని ఆమె ఖండించారు. రాష్ట్రాన్నే కాదు యావత్ భారతదేశాన్ని ఒక కుదిపేసినటువంటి సంఘటన చూసాం. విశాఖపట్నంలో 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ కంటైనర్ శాంటోస్ అనే పోర్టు నుంచి, బ్రెజిల్ దేశం నుంచి విశాఖపట్నం పోర్టుకి రావడం జరిగింది. ఆ వార్త చూడడంతో ఒకసారి నిజంగా అందరూ ఉలిక్కి పడ్డారు. ఇంత పెద్ద ఎత్తున 25,000 కేజీల డ్రైడ్ ఈస్ట్ పేరు, దాంట్లో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ ఉండడం అనేది ఆ టెస్టులో పాజిటివ్గా తేలింది అనేది సిబిఐ అధికారుల ద్వారా తెలుస్తోంది. ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రాష్ట్ర శాఖ ఏదైతే ఉందో, పోలీసులు కానివ్వండి, నార్కోటిక్స్ శాఖ వాళ్ళు కళ్ళు మూసుకొని నిద్రపోతున్నారా లేదా నిద్ర నటిస్తున్నారా? సంవత్సరాల నుంచి కూడా అన్ని విధాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను దోచుకోవడమే కాకుండా ఇప్పుడు ఇటువంటి ఈ డ్రగ్ని తీసుకొచ్చి ఇక్కడ స్మగ్లింగ్ చేసేటటువంటి విధానానికి తెర తీసి మళ్ళీ బయట వేరే పార్టీల పైన, భారతీయ జనతా పార్టీ పైన వేయాలని చూస్తున్నారు. ఈ రోజున కొంతమంది వైసీపీ నాయకులు అంటున్నారు సంధ్య మెరైన్కి సంబంధించి ఆ కంపెనీకి, ఈ సంధ్య ఆక్వా కంపెనీకి ఏవో సంబంధాలు ఉన్నాయి, పురంధరేశ్వరి గారికి బంధువులకి ఏదో సంబంధం ఉందని. కానీ ఒకసారి కనుక ఆధారాలు మనం చూస్తే వారు క్లెయిమ్ చేస్తున్నట్టుగా లేదా ఆరోపిస్తున్నట్టుగా అసలు ఆ సంధ్య అనే కంపెనీకి, సంధ్య మెరైన్ కంపెనీ ఏదైతే ఉందో అది మొదటి నుంచి కూడా 1992లో పురంధరేశ్వరి గారి వియ్యంకుడు ప్రసాదరావు గారు స్థాపించారు. అప్పట్లో ఈ కూనం వీరభద్రరావు అనే అతను ఏదైతే ఇప్పుడు ఈ కన్సైన్మెంట్ వచ్చిందో, ఇందులో ఆ కన్సైన్మెంట్లో డ్రగ్స్ దొరికాయో, ఆ కూనం వీరభద్రరావు అనే అతను ఒకప్పుడు అందులో డైరెక్టర్ లాగా పనిచేశాడు. కానీ అతను చేసినటువంటి ఏదో అక్కడ అవకతవకల వల్ల అతన్ని 2005 నుంచే ఆ కంపెనీలోంచి బయటికి పంపించవేయడం జరిగింది. 2005 తర్వాత నుంచి నేటి వరకు ప్రసాదరావు గారు కానీ పశ్చిమంలో బీసీలను ఏ రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని బీసీ నేతలు ధ్వజమెత్తారు. ఏ రాజకీయ పార్టీ అయితే బీసీలను పట్టించుకోదో ఆ రాజకీయ పార్టీలకి ఖచ్చితంగా గుణపాఠం చెబుతామని బీసీ నేతలు హెచ్చరించారు. బీసీల కోసం అహర్నిశలు కష్టపడుతున్న పోతిన మహేష్ కు పశ్చిమంలో సీటు ఇస్తే ఖచ్చితంగా గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. చిట్టినగర్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగర కమిటీలందరూ కలిసి విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా బీసీ నేతలు మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో కూటమి వ్యవహరిస్తున్న తీరును ప్రశ్నిస్తున్నామన్నారు. కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం బీసీ మీడియా సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. ఎన్టీఆర్ జిల్లాలో కూటమికి ఒక సీటైన బీసీలకు కేటాయించకపోవడం సరైన పద్ధతి కాదని చెప్పారు. కష్టపడిన బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశ్చిమ నియోజకవర్గంలో బీసీల కోసం జనసేన పార్టీ కండువా కప్పుకొని 8 సంవత్సరాలుగా కష్టపడుతున్న పోతిన మహేష్ను పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళు ప్రశ్నించారు. కూటమి వ్యవహరిస్తున్న తీరుని
ప్రశ్నించడం కోసం, అలాగే కష్టపడిన బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను ఎండగట్టడం కోసం ఈ బీసీ ప్రెస్ మీట్ను ఏర్పాటు చేయడం జరిగింది. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విజయవాడ నగరంలో జరుగుతున్న విషయాలు, ఎన్టీఆర్ జిల్లాలో కూటమి అనేది బీసీకి ఒక చోట కూడా సీటు కేటాయించకపోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. బీసీలను చిన్నచూపు చూడడం, అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన బీసీ నాయకుడు ఆర్నిసాలు ఆ పార్టీని భుజాన్ని వేసుకుని కష్టపడడమే కాకుండా 8 సంవత్సరాలుగా ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిని పట్టించుకోకపోవడము, ఇది ఎంతవరకు కరెక్టు? జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ నాయకుడికి మద్దతు తెలుపుతూ ఎవరికి ఈ సీటు కేటాయించినా బీసీలకే కేటాయించాలి, అది బీసీలే పోటీలో ఇక్కడ ఉండాలే తప్ప వేరే ఎవరు ఉండకూడదు. ప్రతి రాజకీయ పార్టీ బీసీలను మోసం చేస్తుంది. ఆ విధంగా బీసీలను మోసం చేసే రాజకీయ పార్టీలను మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షమించము. ఖచ్చితంగా వాళ్ళకి గుణపాఠం తెలియజేస్తాము. పశ్చిమ నియోజకవర్గంలోని ఎప్పటి నుంచో కష్టపడుతున్న పోతిన మహేష్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక జనసేనలోనే కానీ మిగతా పార్టీలో కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా ముందుకు వచ్చారు. మాలాంటి వాళ్ళు 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పోతిన మహేష్ గారికి ఈరోజు డైలమాలో పడేసి ఎవరికి టికెట్ ఇస్తున్నావో తెలియకుండా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ ఆయన ఎన్నో ఉద్యమాలు, విద్యార్థులకే కానీ యువతకే కానీ ఎన్నో ఉద్యమాలు చేసి ముందుకు తీసుకెళ్ళి, అలాగే పశ్చిమ నియోజకవర్గంలోని నేను గెలిస్తే కొండ ప్రాంతాల వారికి మేము పట్టాలు ఇప్పిస్తానని కూడా కూర్చున్న మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పోతిన మహేష్ గారు. అలాంటి వ్యక్తి గెలిస్తే బీసీలకే కాదు అన్ని వర్గాలకి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఇప్పుడు పోతిన మహేష్ గారికి టికెట్ ఇవ్వకపోతే మాత్రం ఇక్కడ ఎటువంటి లాస్ జరుగుతుంది అనేది మాత్రం పార్టీ ఆలోచించుకోవాల్సిన విషయం ఉంది. అలాగే పొత్తు ధర్మం అన్నారు. పొత్తు ధర్మంలోని 8 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న పోతిన మహేష్ గారికి టికెట్ ఇస్తే ఇక్కడ అత్యంత భారీ మెజార్టీతో గెలిపిస్తామని యువత విద్యార్థి విభాగం తరపున కూడా మేము ప్రభుత్వాన్ని కానీ పార్టీలను కానీ మేము హెచ్చరిస్తున్నాం. సిబిఐ విధి నిర్వహణకు తమ వల్ల ఆటంకం కలగలేదని, తమ కారణంగా సోదాలు ఆలస్యం అయ్యాయి అనడం సరికాదని విశాఖ సిపి రవిశంకర్ అన్నారు. కంటైనర్లో డ్రగ్స్ కేసును పూర్తిగా సిబిఐ దర్యాప్తు చేస్తుందని, సిబిఐ కేవలం డాగ్ స్క్వాడ్ సహకారం కోరితే ఇచ్చామని తెలిపారు. కంటైనర్ టెర్మినల్ తమ కమిషనరేట్ పరిధిలోకి రాదని చెప్తూ కస్టమ్ ఎస్పీ పిలిస్తే తాము వెళ్లామని పేర్కొన్నారు. విశాఖలో డ్రగ్స్పై ఉక్కుబాద మోపుతున్నామని ఆయన చెప్పారు. విశాఖ పోర్టులో డ్రగ్ కంటైనర్ ఉన్నట్లు అందిన సమాచారం కలకలం రేపింది. దక్షిణ అమెరికాలోని బ్రెజిల్ నుంచి కంటైనర్లో 25,000 కిలోల డ్రగ్ చేరినట్లు ఇంటర్పోల్ సమాచారంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సిబిఐ, విశాఖ సిబిఐ కస్టమ్స్ అధికారులను అప్రమత్తం చేసింది. కంటైనర్లో 25 కిలోల చొప్పున 1000 బ్యాగులు ఉన్నట్లు గుర్తించి తనిఖీలు చేపట్టారు. హ్యాంబాగ్ మీదుగా ఈ నెల 16న విశాఖ చేరుకున్న నౌకా కంటైనర్ దిగుమతి చేసిన తరువాత తమిళనాడుకు వెళ్లినట్లు అధికారులు గుర్తించారు. బ్రెజిల్ నుంచి SEKU 4375380 నెంబర్ కంటైనర్ను సీజ్ చేసినట్లు సిబిఐ FIRలో వెల్లడించింది. పోర్ట్ ట్రస్ట్కు వెళ్ళటం జరిగింది. తర్వాత నేను కూడా అక్కడ వెళ్ళి అసలు ఏం జరిగిందని చెప్పేసి విషయాలు కనుక్కున్నాను. అంతవరకే. కానీ దాని తర్వాత వాళ్ళకు ఈ డాగ్ స్క్వాడ్ అవసరం లేదని చెప్పి అక్కడ ఉన్న డిఎస్పి సిబిఐ, తర్వాత అక్కడ ఉన్న కస్టమ్స్ ఎస్పీ, కస్టమ్స్ సూపరింటెండెంట్ చెప్పడం జరిగింది. దాని మీద వెంటనే రిటర్న్ వచ్చేసినాము. కానీ అక్కడ డిలే అని చెప్పేసి ఏమీ జరగలేదు. తర్వాత ఆ పదం ఏదైతే వాళ్ళు సిబిఐ వాడారో అదంతా కూడా వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ అండి. దాంట్లో మా గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఫ్రమ్ వైజాగ్ ఎవరు ఇంటర్ఫేర్ కాలేదు. నిన్న జరిగిన 210 kg గాంజా సీజర్లో ఆ ఇల్లు అంతా కూడా స్వాధీనం చేయడం జరిగింది అండర్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ఎన్డీపీఎస్ యాక్ట్. ఆ ఎన్డీపీఎస్ యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారంగా ఇల్లు కూడా ఏ ఇంట్లో అయితే వాళ్ళు స్టోర్స్ చేసుకున్నారో ఆ 2 ఇల్లు కూడా, ఒకటి అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్లో ఉన్న ట్రాన్సిట్ హోమ్గా ఏదైతే యూజ్ చేసుకున్నారో ఆ ఇల్లు, తర్వాత మన దగ్గర గోపాలపట్నంలో అక్కడ ఉన్న ఇల్లు కూడా, 2 ఇల్లు కూడా స్వాధీనం చేయడం కూడా జరిగింది. సో ఈ విధంగా ఎన్డీపీఎస్ మీద గట్టి నిఘా పెట్టుకొని గట్టిగా మేము దాని మీద పడుతున్నాము. సో ఏదైతే ఇప్పుడు ప్రచారం ఏదైతే జరుగుతుందో ఇక్కడ గవర్నమెంట్ ఆఫీషియల్స్ వెళ్ళి అక్కడ అడ్డంగా వచ్చారు, అది అవాస్తవం. అంటే దాన్ని డిఫరెంట్గా ఇంటర్ప్రిట్ చేసుకున్నారు. వాళ్ళు రాసింది వాళ్ళ టెక్నికల్ టర్మ్స్ కోసం రాసుకున్నారు. టెక్నికల్
సీజర్ దానికోసం వాళ్ళు రాసుకున్నారు. కానీ మీరు ఈ విషయం సిబిఐ ఆఫీషియల్స్ని కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు. ఇది మా దగ్గర నుంచి సో దట్ ఇంటర్ప్రిటేషన్ దట్ ఇట్ ఈస్ డెలిబరేట్ effort by the government officials of Andhra Pradesh in the investigation of this thing is not correct. Okay, వాళ్ళు దాన్ని టెక్నికల్గా వాడుకున్నారు యాక్చువల్లీ టు కవర్ అప్ ద డిలే పార్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. తెలుగుదేశం అభ్యర్థుల 3వ జాబితా విడుదల చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు 24 మందితో కూడిన జాబితాను ప్రకటించారు. రాష్ట్ర ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా ఎన్డీఏలో చేరినట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. తెలుగుదేశం పార్టీ 3వ జాబితా విడుదల అయ్యింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 24 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ప్రకటించారు. టీడీపీ విడుదల చేసిన 2 జాబితాల్లో 128 మంది అసెంబ్లీ అభ్యర్థులని ప్రకటించింది. పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ పోటీ చేయనుంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కంటే ముందే యమ జోరుగా 128 మంది అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తాజాగా పెండింగ్లో ఉన్న 17 ఎంపీ స్థానాలకు గాను 13, 16 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 11 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను చంద్రబాబు విడుదల చేశారు. 5 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు ఇంకా అభ్యర్థులను ప్రకటించవలసి ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ డ్రగ్స్ విషయంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, టీడీపీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం. పశ్చిమ నియోజకవర్గ సీటు పోతిన మహేష్ కు కేటాయించాలని ప్రత్యేక ప్రార్థనలు. అసెంబ్లీ సీట్ తనకు ఇస్తే ముస్లింస్ మద్దతు ఉంటుందన్న పోతిన మహేష్. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎల్టీవీ న్యూస్.